హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ సెకండ్ టైం చేస్తున్నానండి. అందులో ఏం వేసుకోవాలంటే చికెన్ బాగా కడుక్కొని అందులోని జాజి పువ్వు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, కసూరి మేతి, యాలకులు, షాజీరా వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్లోకి. తరువాత సరిపడినంత కారం వేసుకున్నాను. తరువాత సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. మన ఇంట్లో ఏమైనా మసాలాలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. నేను కొరియాండర్ పౌడర్ అయితే వేసుకున్నాను. మా ఇంట్లో అదే ఉంది, అందుకని నేను వేసుకున్నాను. మీరు జీరా పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటుందండి, ఇంకా కొంచెం ఎక్కువ టేస్టీగా వస్తుంది. మా ఇంట్లో అది లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే బాగా మనం చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళి పెద్దగా ఏం తీసుకొని వచ్చి చేసుకొని అవసరం లేదండి. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఆ పెరుగు, ఆ మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు కారము ఎంత తింటే అంత చూసుకొని, కారము నేనైతే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి, లేకపోతే ఇంకా ఎక్కువ కారం అయిపోతుందని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అందులో వేసుకున్నాము. చికెన్ బాగా కలుపుకోండి. చికెన్ అంతా కూడా మనం టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, అదంతా కూడా ముక్కలకు బాగా పట్టాలి. కొంచెం అలా అలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత మనకు కొంచెం ఉడుకుతుంది బాగాన. ఉడికిన తర్వాత మనం కారం తగినంత కారం వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, తాలింపులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కాబట్టి తగినంత కారం చూసుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పోయిన తర్వాత మూత తీస్తాము. తీసిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుందండి. దగ్గర అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి తగినంత వాటర్ వేసుకోండి. మీకు ఎంత కావాలో, మరి గ్రేవీ కదండి, గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకు అలా దగ్గరగా వాటరీగా అవుతుంది. వాటరీగా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, మళ్ళీ ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ మూత తీయండి. మూత తీసిన తర్వాత ఇందాక చూపించాను కదండి, నేనైతే లాస్ట్లో కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. ఆ చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి, చికెన్ పౌడరు. అది మనకి షాప్లో దొరుకుతుంది, మీ అందరికి కూడా తెలుసు. లాస్ట్లో అది వేసుకొని దించితే ఉంటుందండి, అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా టేస్ట్. ఇంకా అది ఉడుకుతున్నప్పుడే నాకు చాలా నోరు ఊరిపోయిందండి. ఇలాగలా నోరు ఊరలేదు, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందండి. లాస్ట్కి ఫైనలీగా అలా కనిపించిందండి. నేను బౌల్లోనే సర్వ్ చేసుకున్నాను, ఇలా వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.